అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ వరల్డ్ బై దేవి. ఇవాళ నేను మీకు వినిపించబోయే కథ మనసుకి మరణం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. గుండె నిండా వ్యధ. తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు, అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేను నిందించుకొని కాలప్రవాహంలో జీవన ప్రయాణం సాగించాను. మనిషిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని మరిచిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడుగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకేమీ తెలీదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే ఆయన ముఖం వెలిగిపోతుంది. నాకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే తెలుసు, నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు అనుకున్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పలేవులే, నువ్వు చెప్పినంత కింద స్థాయిలో నేను లేను, నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు తరఫున వాళ్ళ మీద పట్టింపుందా అని పెద్ద పెద్దగా అరుపులు అరిచి మీదకొచ్చేవారు. వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో ఆయన పైశాచిక ఆనందం పొందుతారు. భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక వచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగాడిగా ఆయన బాధ్యత తీరినట్టే అన్నట్లుగా ఫీల్ అయ్యారు. ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కుని చేర్చుకోవడం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం. పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికార్లకు వెళుతుంటే పిల్లలిద్దరూ బిక్కముఖంతో నన్ను చూసేవారు. నాకు నా బాధ్యత రెట్టింపు అయినట్టు అనిపించేది. నేను ఆదివారాలు పార్కులకి, అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని. వాళ్ళే నా ప్రపంచంగా, నాకు వేరే ధ్యాసే లేదన్నట్టుగా బతకడం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను. కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాన్ని తెచ్చింది. వాటి వల్ల ఇంకాస్త కోపం, అసహ్యం పెరిగాయి. ఇప్పటి వరకు మానసికంగా నలిగిపోయాను నేను. ఇప్పుడు శారీరకంగా కూడా బాధ పెట్టడం మొదలైంది. అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్యాభ్యాసం చేశారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తాము అంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు. అప్పటి వరకు అన్నిటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. నిరసపరచవద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్ళిన 2 ఏళ్లకు చిన్నవాడు వెళ్ళాడు. వెళ్ళినందుకు పిల్లలు కష్టపడుతున్నారు. లోను కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లలతో మాట్లాడితేనే తెల్లవారేది. పిల్లలతో మాట్లాడుతూనే రాత్రి అయ్యేది. పెద్దవాడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మెల్లగా నా చెవిన వేశాడు. గుండె గుబేలుమంది. ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే వాడితో బాధ, చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకి చెప్పాను. అనుకున్నట్టే ఇంతెత్తున ఎగిరిపడ్డారు.
వద్దన్న అమెరికా పంపించావు కదా, ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా, అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు. నాకేం తెలీదు అన్న మూర్ఖంగా వాదించారు. ఇవేమీ బాబుకి చెప్పకుండా అనుకూలిస్తున్నారు అని చెప్పాను. అయినా నేను వద్దని చెప్పడానికి ప్రయత్నం చేసి చూశాను. వాడు చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అని చెప్పడంతో నేను ఒప్పుకోక తప్పలేదు. చేసేదేమీ లేక మళ్ళీ ఆయనతో పోరాటం సాగించాను. ఎన్నో రోజుల నాకన్నిటి ఫలితంగా వాడు పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఆయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలనిపిస్తుంది, కానీ అది పిరికి వాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సర్దిపెట్టుకుంటాను. కొంతకాలానికి రెండో వాడి పెళ్ళి బంధువుల తరఫున సంబంధం కుదిరింది. మా వారి హడావిడికి అంతు లేకుండా పోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకుంటున్నారు. అజమాయిషీ చేస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావడంతో నిరుత్సాహపడ్డారు. పెళ్లిలో స్టేజ్ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్నాను. నా మీద మర్చిపోయావా, అసలు పెట్టావా లేదా, నీలాంటి చెమటని పెళ్లి చేసుకోవడం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికి బ్యాగులో నుండి తెచ్చిన కండువ నా చేతిలోనే ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవడంతో అన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తీసుకొచ్చి నోట్లో పోయమన్నారు. పోసాక కళ్ళు తెరిచారు. తెరిచాక హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్ళికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురు తరఫున మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన బాధ్యత బరువు అయింది. శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ, అమ్మ అలసట మీద వాళ్ళిద్దరికీ లేదు. కొత్త మురిపంలో ఉన్నారు కదా అని సర్ది పెట్టుకున్నాను. పిల్లలు కానీ, పెళ్ళికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా ఆయన అరవడం తప్పని ఎవరూ చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించి అక్కడ ఎవరికీ అవసరం లేదని తెలిసింది. అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు, ఎప్పుడూ సర్దుకున్నట్లుగానే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కృంగతీసింది. ఎందుకో ఎప్పట్లాగా నార్మల్ అవ్వలేకపోయాను. కొడుకుల ప్రవర్తనతో నాకు మనసుకి కష్టం కలిగినా కొత్త కదా అని సర్దుకుపోయాను. పెళ్లి సెలవులు అయిపోయినాయి. పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. మమ్మల్ని ఇద్దరినీ కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడీ, మమ్మీ, మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే మేము ఎక్కడ స్థిమితంగా ఉండలేము, వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేము, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతోంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చుని సర్ది చెప్పుకోవడం కూడా కష్టమే, అర్థం చేసుకోండి అన్నాడు. నాకు కరెంటు షాక్ తగిలేంత పనైంది. నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. అంతలో చిన్నవాడు, నిజమే అమ్మా, మీకు నచ్చకపోతే మాట్లాడుకోకుండా ఉండండి, నచ్చితే మాట్లాడుకోండి, కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాట్లు చేస్తాము అన్నాడు. నాకు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు, నోటి వెంట మాట రాలేదు. ఇదేనా నేను పెంచిన పెంపకం, వీళ్ళేనా నా పిల్లలు, అంత అష్టకష్టాలు పడి పెంచితే నేను గొడవ పడతానని అంటున్నారా, ఇదేనా వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నది అంటూ గుండె 2 ముక్కలైంది. అంతే, ఆ క్షణం నుంచి నేను మౌనం వహించాను. ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. నా అష్టకష్టాలని, నా సుఖ సంతోషాలని, నా బాధలని ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేదు అని అర్థమైంది. నీకు నేనున్నాను అంటూ నా దరి చేరిన తెల్ల కాగితం తప్ప నాకు ఎవరూ లేరు
అని అర్థమైంది. నేను రాస్తున్న పేపరు ఆయన కాళ్ళ మీద పడింది. ఆయన తీసుకొని ఆ పేపర్లో ఉన్న వాస్తవాలను చదివి నిర్ఘాంతపోయారు. తర్వాత చాలా పశ్చాత్తాపపడ్డారు. నేను ఇంత ఘోరంగా నీ పట్ల ప్రవర్తించానా అని చాలా బాధపడ్డారు. చాలా కృంగిపోయారు. పోనీలేండి, ఇప్పటికన్నా నన్ను అర్థం చేసుకున్నారు అని సర్ది చెప్పేసరికి ఊరుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.